64వ వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావునికి నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ కేవలం ఆయనకు విగ్రహానికి దండలేసి మనం జై భీములు చెప్తూ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి స్లోగన్స్ ఇచ్చినంత మాత్రాన ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించినట్లు కాదు. ఈరోజు అందరూ మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ప్రాముఖ్యత విలువ ఏంటంటే ఆయన జీవించినన్నాళ్ళు ఆయనను వ్యతిరేకించి ఆయనను ఆయన సామాజిక వర్గాన్ని అణిచివేసినటువంటి, అంతేకాకుండా ఈ దేశంలో మనువాద వ్యవస్థను ప్రబలింపజేసి దానిలో మనల్నందరినీ కూడా బాధించి కష్టపెట్టి ఆయన యొక్క ఉనికి లేకుండా చేయాలని ప్రయత్నం చేసినటువంటి అరాచక మనువాద శక్తులే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నామజపనం చేస్తున్నదాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ప్రపంచంలో ఏ నాయకునికి లేనటువంటి విలువ, ప్రపంచంలో ఏ నాయకునికి లేనటువంటి ప్రతిభ, ప్రపంచంలో ఏ నాయకుడు చేయనటువంటి ఘనకార్యం, ఈ ప్రపంచానికే ఆదర్శంగా ఉండేటువంటి భారత రాజ్యాంగ విధానాన్ని రచించి భావితరాలకు ఒక మార్గాన్ని చూపించినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు ఒక్కటి మనం గమనించాలా, మనల్ని మనువాద శక్తులు ఏ విధంగానైనా సరే ప్రలోభ పెట్టి ఈ కుల వ్యవస్థలను మనం అణిచివేయాలన్నటువంటి ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. భారత రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మనువాదాన్ని, మనువాద యొక్క శాస్త్రాన్ని, మనువాద రూల్స్ను అమలు చేయాలన్నటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నటువంటి వాస్తవాన్ని మీరు గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నా. ఒక పక్క రాజ్యాంగానికి చేకొడుతూనే, ఒక పక్క బాబాసాహెబ్ అంబేద్కర్కు చేకొడుతూనే, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు మరి ఈరోజు పూలమాలలు వేస్తూనే, ఆయనను సంస్మరిస్తూనే ఆయన యొక్క పాలసీని, ఆయన యొక్క కళలను, ఆయన యొక్క స్వప్నాన్ని ఈరోజు అణిచివేసి మనువాదాన్ని ఈరోజు ఈ దేశంలో తిరిగి అమలు చేయాలన్నటువంటి ఆ యొక్క మనువాద శక్తుల యొక్క ప్రయత్నాల నుంచి మనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పాడు, ఈ భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చాను, ఈ రాజ్యాంగం యుద్ధంలోనూ శాంతి సమయంలోనూ పటిష్టంగా పనిచేయగలిగినటువంటి సాధనం. ఒకవేళ ఇది ఏదైనా ఫెయిల్ అయిందంటే దానికి కారణం రాజ్యాంగం కాదు, రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి పాలకులని చెప్పి ఆ రోజు ఆయన హెచ్చరిక చేశాడు. భారత రాజ్యాంగం విఫలం కాదు, భారత రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి సాంఘిక ఆర్థిక అసమానతలు రూపుమాపడం ఖాయం. అయితే ఇప్పుడున్నటువంటి అధికార శక్తులు, అధికారంలో ఉన్నటువంటి మనువాద మతవాద శక్తులు ఏ విధంగానైనా సరే రాజ్యాంగాన్ని నీరుగార్చాలని, తిరిగి మనువాదాన్ని ఈ దేశంలో ప్రబలింపజేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నాలను మనం కానీ అడ్డుకోకపోతే మన పిల్లలకు భవిష్యత్తు లేదన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆఖరి రోజులు ఒక మాట చెప్పాడు, ఎవరు ఏమనుకున్నా నా జాతి కోసం నా సర్వశక్తులు వడ్డి నేను వారి కోసం పనిచేస్తాను, చేస్తూనే ఉంటాను. దీనికి ఎవరు నన్ను విమర్శించినా నేను ఖాతరు చేయనన్నాడు. మరి ఆయన అంత గొప్పగా చేసి మనకు త్యాగం చేసి మనకు ఒక భవిష్యత్తుని కల్పిస్తే ఆ జాతుల్లో పుట్టినటువంటి మనం, ఆయన భిక్ష వల్ల బతుకుతున్నటువంటి మనం ఎంతవరకు మన జాతుల కోసం, ఈ దేశం కోసం, ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే దానికోసం మనం నిజంగా కృతకృత్యులమై ఉన్నాము. ఒక్కసారి మనం అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఒకటే మీకు గుర్తుపెట్టుకోవాలా, ఈరోజు ఎటువంటి ప్రలోభాలకు మనం లోబడకూడదు. భారత రాజ్యాంగమే మనకు రక్ష, భారత రాజ్యాంగమే మనకు రక్ష. ఈరోజు కుల వ్యవస్థ నాశనం కావాలంటే భారత రాజ్యాంగం ఉండాలి. మనమందరం సమానంగా అందరితో తలెత్తుకొని గౌరవంగా బ్రతకాలంటే మనకు భారత రాజ్యాంగం కావాలా. భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోలేకపోతే మనకు భవిష్యత్తు లేదన్నటువంటి విషయాన్ని తిరిగి పాతకాలంలో మన జయజయన కాలంలో ఏ విధంగా ఉన్నామో ఆ విధమైనటువంటి పరిస్థితికి మనం మరీ వెనక్కుపోయేటువంటి ప్రమాదం ఉంది. దీనికి జాగ్రత్తగా గమనించాలని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తూ, మరి యొక్క వర్ధంతి సందర్భంగా అందరము కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నటువంటి కుల రహిత సమాజం కోసం, సాంఘిక సమానత్వం కోసం, రాజకీయ సమానత్వం కోసం, ఆర్థిక సమానత్వం కోసం, అన్ని రంగాలలో అంత మనుషులందరికీ ఒకే విలువ, అందరికీ కూడా ఒకే విలువ ఉండాలా. ఇక్కడ కులమని లేదు, చిన్న పెద్ద అని లేదు, అందరికి ఒకే విలువను సాధించేదానికి మనం అందరం కూడా కృతకృత్యులమై రోజు దీక్ష పొనాలని చెప్పి మీకు అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు